ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఏంట్రా ఇది? ఇదా? ఇది నువ్వు చరణ్ కలిసి సరసాలాడుతుంటే ఎవరో తీసిన వీడియో కదా. నేను కూడా నిన్నే చూశాను. ఇది తీసింది నువ్వే అని మాకు తెలుసురా. నేనేం కాదు. అమ్మో, వీళ్ళు కనిపెట్టేశారా? అయినా మనమని ప్రిపేర్ అయ్యాం కదా. ఇదెవర్రా? నువ్వే కదా? నేనని క్లియర్గా కనపడుతుందా? పాత అరిగిపోయిన కార్డులాగా అక్కడేం కనిపిస్తుంది నా మొహం? చాలా క్లియర్ గా కనిపిస్తుంది, అది నువ్వే. అది ఏదో నీ వీడియోలో గ్రాఫిక్స్ ఉపయోగించి నా ఫోటో ఒకటి పెట్టించేసి తీసుకొస్తే నేను నమ్మేయాలా? అయినా ఈ మధ్య ఏఏ అని ఒకటి వచ్చిందంట. దాంతో ఏం కావాలంటే చేయొచ్చంట. మేము అప్డేట్ అవుతున్నామమ్మా, మాకు తెలుసు ఇలాంటి క్రియేట్ చేయడం. రే, మమ్మల్ని అక్క అని పిలుస్తాం. మమ్మల్ని కన్నవాడే నిన్ను కన్నాడు. మా రక్తం నీ రక్తం కూడా ఒకటే. అయినా ఇలా ఎలా చేయాలనిపించిందిరా నీకు? తమ్ముడైనా అన్నయ్యైనా అక్క చెల్లెళ్ళని కాపాడాలరా. ఇలా నడి రోడ్డు మీదకి ఎక్కించకూడదు. హలో, ఏంటమ్మా సెంటిమెంట్తో కొడితే నేను ఒప్పుకోవాలా? ప్యాకెట్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతాయి కానీ పర్సనల్ లైఫ్లో వర్కౌట్ అవ్వమ్మా. అయినా ఇలా సెంటిమెంట్తో కొట్టమని ఎవరు చెప్పారు? నీతో కలిసి తిరుగుతున్న ఆ చరణ్ గారు చెప్పాడా? నిన్ను సెంటిమెంట్తో కొట్టకూడదని వారాహికి తెలీదురా. కాల్తోనో కర్రతోనో చేత్తోనో రాడ్డుతోనో ఇలా దేంతో ఒకదాంతో కొడితేనే నువ్వు నిజం ఒప్పుకుంటావని తెలీదు వాళ్ళకి. నన్ను కొడితే మీరు చెప్పిన దానికి ఒప్పేసుకుంటానా? నేను ఒప్పుకోను. అరే, నువ్వు మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకరా. ఎందుకంటే నేను నిన్ను ఇప్పుడు ఎలా కొడతానో నాకే తెలీదు. ఇప్పుడు నువ్వు మాటకు ఫిక్స్ అయిపోయి తర్వాత మాట మార్చి ఇదంతా నేనే చేశానని ఒప్పేసుకున్నావే అనుకో, అప్పుడు ఇంకా ఎక్కువ కొడతాను రోయ్. ఇవంతా వద్దు అనుకుంటే ముందే నిజం చెప్పేశాయి. నీకు నా వెనక ఎవరున్నారో తెలుసా? వెనక ఎవడున్నారా? ఎవరున్నారా చెప్పు. ఉంటే భయపడతాను అనుకున్నావు? భయపడతానా? చెప్పరా, ఎవరున్నారు? వాడి పేరేంటో చెప్పు. చెప్పరా, చెప్పు. హలో, మేమేమీ మీ ఫేవర్ అడగలేదు. వాణ్ణి మేమడుగుతుంటే మధ్యలో మీరొచ్చేసి ఏంటి న్యూసెన్స్? మళ్ళీ ఇదంతా మీరు నేను కలిసి చేశామని అనిపించుకోటానికా? మీరు మాకేం సేవలు చేయొద్దు. మేము వాడితో మాట్లాడుకున్నాక అప్పుడు మీకేం కావాలో అది చేసుకోండి. హలో, ఇది నేను మీకేం ఫేవర్ చేయడానికి కాదు. వీడి వల్ల మీకెంత డ్యామేజ్ జరిగిందో నాకు నా స్కూల్కి అంతకంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. మీరు వీడికి వీడియో పాస్ చేసి చూపిస్తున్నప్పుడే నేను వెనక నుండి చూశాను. అంతా చేసింది వీడియో అని తెలిసిన తర్వాత ఊరికి ఎందుకు వదులుతాను? చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పరా, అయ్యో చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పరా. అయ్యో వద్దు వద్దు, చెప్తాను. నేనే చేశాను. ఫోన్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పరా, అసలేం జరిగింది? ఇదంతా ఎవరు చేయించారు నీ చేత? జరిగిందంతా చెప్పు, లేదంటే వాళ్ళు నా చేతుల్లో అయిపోతావు. నాకు అరుంధతి గారు అబ్బాయి విక్కీ చెప్పాడు. మిమ్మల్ని కంట కనిపెట్టమని, ఏదైనా యూజ్ అయిన మ్యాటర్ దొరికితే ఫొటోస్ తీసుకోమన్నాడు. నేను మీ ఇద్దరిని ఫాలో చేయడం మొదలుపెట్టాను. అప్పుడే చరణ్ గారి కారు చెడిపోవడం, మీరిద్దరూ బండి మీద వెళ్ళడం నాకు అనిపించింది. వీడియోస్ ఫోటోలు తీస్తూ ఫాలో అయ్యాను. మీరు బురదలో పడిపోయి
అంతా క్లీన్ చేసుకుంటుంటే కావాలని వేరే యాంగిల్లో వీడియో తీసి మీ ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు కనిపించేలా చేశాను. తర్వాత అదంతా విక్కీకి చూపిస్తే అతను క్యూఆర్ కోడ్ రెడీ చేయించి ఆ వీడియోలన్నీ దాంట్లో పెట్టించి నాతో స్కూల్ నోటీస్ బోర్డులో పెట్టించాడు. మరి స్కూల్ సీసీ కెమెరాస్ ఆ టైంకి ఎలా ఆఫ్ అయ్యాయిరా? విక్కీనే డబ్బిచ్చి వాచ్మెన్కి ఇవ్వమని చెప్పాడు. సీసీ కెమెరాలు ఆఫ్ చేయించేలా చేశాడు. ఈ ప్లాన్ అంతా విక్కీదే, చేసింది నేను. సారీ అక్క, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించక్క. రేయ్, నీకు మా మీద కోపమేంట్రా? వాడెవడో చెప్తే ఒక ఆడపిల్లని చెడ్డదాన్ని చేస్తావా? ఛీ! రేయ్, నువ్వు మళ్ళీ ఇలాంటి పనులు చేశావంటే చస్తావు నా చేతుల్లో. వెళ్ళు, పో ఇక్కడి నుంచి. వారాహి, మీ పేరు, మీ పరువు అన్నీ ఇందులో ఉన్నాయి. కాపాడుకోండి. ఏదైనా జరగగానే వెంటనే మనుషుల మీద నమ్మకాన్ని, అభిమానాన్ని చంపేసుకుని దయచేసి శత్రువులా చూడకండి. మీరు నిజాలు తెలుసుకుంటే సరిపోతుంది. సరే, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. మేమేమీ మిమ్మల్ని శత్రువులా చూడలేదు. ఇలా జరిగింది కాబట్టి దూరంగా పెట్టాం. ఇట్స్ ఓకే. రేఖా, రా. చెప్పు వికీ. నువ్వు వెళ్ళి అమ్మను పిలుచుకొని రా. వచ్చేస్తూ ఉంటుంది వికీ. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్లు అందరూ వచ్చేసారుగా. అదిగో వచ్చేస్తుంది. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అరుంధతి థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ తల్లి. హ్యాపీ బర్త్డే అరుంధతి. థ్యాంక్ యూ బాబాయ్. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ పిన్ని. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి నన్ను విష్ చేయడానికి వచ్చిన నా రాజస్థాన్ కుటుంబీకులందరికీ మై హార్టీ వెల్కమ్. నేను ఇక్కడికి వచ్చాక మీ అందరినీ కలవాలని ఓ రోజు గెట్ టుగెదర్ పెట్టి మిమ్మల్ని అందరినీ పిలవాలనుకున్నాను. కానీ నా కొడుకు సర్ప్రైజ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా నిన్ను కలిసే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారమ్మా. ఈజ్ ఇట్? అవును అరుంధతి, మన ఆడవాళ్లలో బిజినెస్ పరంగా నిలబడే ఆడవాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళల్లో నువ్వు చాలా స్పెషల్వి. అందుకే చాలా రోజుల నుండి మిమ్మల్ని కలవాలని చూస్తున్నాం. గత 25 ఏళ్లుగా నేను ఈ ఊరి మొహం చూడలేదు. అయినా మీరందరూ నన్నింత గౌరవిస్తూ ఉంటే, అభిమానిస్తూ ఉంటే నాకు ఆనందంతో మాటలు రావట్లేదు. ఐఎమ్ సో సో హ్యాపీ. మీలాంటి ఓ సక్సెస్ఫుల్ అండ్ ఆనెస్ట్ బిజినెస్ పర్సన్ మన కాందాన్లో ఉన్నందుకు రియల్లీ వీఆర్ హ్యాపీ. లెట్స్ బిగిన్ ద పార్టీ. కూర్చోండి. కూర్చోండి. రామ్మా. ఏమే చూసావా, లోపల అందరూ వచ్చేశారు. పార్టీ మొదలైపోయినట్టుంది. నీ కొడుకు కోసం ఎదురు చూడొద్దంటే నువ్వు వినవు. పద పద. వాడు లేకుండా మనం ఇక్కడికి వస్తే బాగుండదు కదా, అందుకే ఎదురు చూశాను. అయినా నేనెవరో ఆవిడకి తెలియదు కదా. ఏయ్, డబ్బున్న వాళ్ళకి మనం తెలియకపోయినా
వాళ్ళకి మనం బాగా తెలిసి ఉండాలి, మనమే అల్లుకుపోవాలి. పద పద పూరితో సల్సా రాత్రిరంతా జల్సా. అమ్మా అరుంధతి, నేను శేఖర్నమ్మా, కుమార్ రాజా వాళ్ళ నాన్నే. గుర్తున్నా, కలిసిన ప్రతిసారి పరిచయం చేసుకోనక్కర్లేదు. నాది మరీ అంత బ్యాడ్ మెమరీ కాదు. ఆ, తను నా భార్య రమ్య. నమస్కారం అండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అరుంధతి గారు. పార్టీ అయ్యేంత వరకు ఉండి భోజనం చేసి వెళ్ళండి. అయ్యో, మీరు అంతగా చెప్పాలా? ఖచ్చితంగా శుభం కార్డు పడే వరకు, షో పూర్తయ్యే వరకు ఉంటాం. ఏంటో అంతా మీ అభిమానం. ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా మర్చిపోకుండా కుటుంబ సమేతంగా రమ్మని చెప్పారంట. మా షాప్లో పనిచేసే వాళ్ళందరితో పాటు కుమారాజాని కూడా కుటుంబంతో రమ్మని చెప్పుంటాడు మా విక్కీ. మరి అతను మా దగ్గరే పనిచేస్తున్నాడు కదా. ఆ, ఆ, ఏదో అభిమానం కొద్దీ వాణ్ణి మీ దగ్గర పనిలో పెట్టుకున్నారు, బంధుత్వాన్ని మర్చిపోకుండా. ఏమండి, ఏంటండి ఆవిడ మరీ అంత పొగరుగా ఉంది? అసలు పట్టించుకోవట్లేదు మాట్లాడుతుంటే. పెద్దవాళ్ళు పట్టించుకుంటేనే ప్రాబ్లమే. వాళ్ళు మనలాంటి వాళ్ళని పట్టించుకోనట్టే ఉంటారు. అలాగే ఉండాలి. అవును, ఇంతకీ వీడేడి కనిపించడం లేదు? అసలు వాడిక్కడికి వచ్చాడా? అదుగో బ్లాక్ బస్టర్ సినిమాలా అక్కడ రేకుంది కదా, తన చుట్టుపక్కలే ఉంటాడు వాడు. ఎక్కడుంటే మనకెందుకు, వాడు రేఖాని వెతుకుతూ ఉంటాడు. ఏమండి, ఆ అమ్మాయి బాగుంది. ఆ అమ్మాయినా నా కాబోయే కోడలు. అబ్బా, ఎంత బాగుందండి. ఫోన్లో కన్నా డైరెక్ట్గా చూస్తేనే బాగుంది. కుందనపు బొమ్మలా ఉంది. కోడలు నాకు బాగా నచ్చిందండి. పదండి వెళ్ళి మాట్లాడదాం. నా కూతురికి పెళ్ళా? ఇప్పుడే కంగారే ఉందండి. అయినా నా కూతురికి పెళ్ళంటే ఎంతో మంది అబ్బాయిల్ని చూడాలి, ఎంత మందిని రిజెక్ట్ చేయాలో. ఒక జోధ్పూర్ రాజావారి కుటుంబం రేంజ్ అలాంటి సంబంధం అయితేనే గాని నేను ఓకే చేయను. ఆవిడికి సంబంధం జోధ్పూర్ రాజా కావాలంట. అయినా నా కొడుకుకేం తక్కువ? ఆవిడకి కావలసిన రాజా నా కొడుకు పేరులో కూడా ఉంది. నా కొడుకు కుమార్ రాజా. పదండి పదండి, కోడలి పిల్లని పలకరిద్దాం. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను. మీరు? ఇది నా పెళ్ళామమ్మా, కుమార్ రాజా దీని కొడుకు. అంటే కుమార్ రాజా నాన్న మీరు కాదా? అదేంటమ్మా అంత మాట అనేసావు? నేను దీని మొగుడినంటే కుమార్ రాజాకి తండ్రినే కదా. మరి అడ్డదిడ్డంగా చెప్పడం ఎందుకు? స్ట్రైట్ గా కుమార్ రాజా అమ్మా నాన్న అని చెప్పొచ్చు కదా. జోకు. అమ్మాయి సక్సెస్ఫుల్ సినిమాలో హీరోయిన్ లాగా గొప్ప జోకేసింది. అమ్మ రేఖ, నేను నీకు మావయ్యనవుతాను. ఇది మీ అత్తయ్య అవుతుంది. తెలుసు తెలుసు. మా వాడు చాలా తెలివిగలవాడమ్మా. వాడికి ఎప్పుడు నీ ఆలోచనే, ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ వాడికి నా గురించి ఆలోచన ఏంటి? నా గురించి మాట్లాడడం ఏంటి? అదేనమ్మా, మా బాస్ అంత తెలివైంది లేదు, అంత తెలివైంది ఇంత తెలివైందని ఆ పని చెప్తుంది ఈ పని చెప్తుంది అని రోజు చెప్తూనే ఉంటాడు. ఓ అదా. మా కుమార్ రాజా కూడా గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయమ్మా. నూజివీడ్ రాజుగారి మనవరాలు, అంతకుముందు మీర్జాపూర్ సంస్థానం నుంచి వాళ్ళ వారసురాలు వాణ్ణి పెళ్లి చేసుకుంటానని ఒకటే గొడవ. కానీ వీడికే ఓ పట్టాన ఎవరూ నచ్చట్లేదు. ఇప్పుడు మీ వాడి పెళ్లి చిట్ట నాకెందుకు చెప్తున్నారు?
అసలు ఇక్కడికి దేనికొచ్చారు? మీ వాడేడి? మా కుమార్ రాజా పని మీద బయటికి వెళ్ళాడు. వచ్చేస్తాడులేమ్మా, నువ్వు కంగారు పడకు. అతను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నాకెందుకు కంగారు? సంబంధం లేకుండా మాట్లాడతారేంటి? అక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, వెళ్ళి కూల్ డ్రింక్స్ తాగండి. నా బ్రెయిన్ తినకండి. ఏమండి, అమ్మాయి ఏంటి చిరాకు పడుతుంది? చిరాక్ కాదే, అత్తమామలు చల్లగా ఉండాలని కూల్ డ్రింక్ తాగమంటుంది. అయినా సంబంధం కలుపుకోకుండా మాటలేంటి, కలుపుకున్నాక మాట్లాడొచ్చులే అంటోంది. ఆ, ఆ అంతే అంతే, అది కరెక్టే కదా. ఆ, ఈ అమ్మాయి మన ఇంటికి వస్తే మన ఇల్లంతా బంగారమే బంగారం. ఆ. ఆ, ఇంతకీ వీడెక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళారు అక్క వాళ్ళిద్దరూ? అమ్మ ఇప్పుడే అడిగింది అక్క వాళ్ళు ఇంకా రాలేదేంటి అని. ఫోన్ చేస్తానుండు. ఆ, హలో హాసిని, అక్క ఎక్కడున్నా? కళ్యాణి అక్క కూడా ఇంటికి రాలేదు. మాకు నిజం తెలిసింది హాసిని. నిజమా? ఏంటది? అరుంధతి తన పిల్లలు ఎప్పుడూ తప్పు చేయరు అనంది. మనల్ని సరిగా పెంచలేదని అమ్మని చాలా బాధ పెట్టింది. అవునక్క, అమ్మకెప్పుడు అంత కోపం రావడం చూడలేదు. అంత కోపం తెప్పించారు వాళ్ళు. ఎప్పుడూ సర్దుకుపోయే అమ్మ చేతే నిజమేదో తెలుసుకుని తీరుతాను అని అనేలా చేశారు. ఇప్పుడు నన్ను వెంట తీసుకెళ్లే అమ్మ నన్ను తీసుకెళ్లటానికి కూడా ఆలోచించేలా చేశారు. అమ్మ ఒక్కతే నిజం కోసం వెతుక్కుంటూ వెళ్లేలా చేశారు. మాకు ఈ నిజం తెలిసాక ఆగలేకపోయాం. అరుంధతిని నిలదీయటానికే బయలుదేరాం. అవునక్క, వాళ్ళని వదలకూడదు. అరుంధతి బర్త్డే పార్టీ చేసుకుంటుందంట. వెళ్ళందరి ముందు నిజం బయటపెట్టు. వాళ్ళని కడిగి పాడే. అన్నీ అడిగేసే వస్తాం. అప్పటి వరకు అమ్మకి ఈ విషయం మాత్రం చెప్పకు. నువ్వు టెన్షన్ పడకు. మేమొచ్చాక అన్నీ చెప్తాం, సరేనా? అలాగే అక్క, వెళ్ళిరండి. రే, ఎక్కడికి వెళ్ళావురా? పాపం రేఖ నీకోసం ఎంత ఎదురు చూస్తుంది. నా కోసం ఎదురు చూస్తోందా? ఓ, ఆ, ఇప్పటి వరకు నీకోసమే చూసిందిరా. మాతో మాట్లాడుతూనే ఉంది. సర్లే. ఏంట్రా, ఏం వెతుకుతున్నావు? వాళ్ళు వచ్చారేమో అని. వాళ్ళ ఎవర్రా? అదే చెప్పిన వాళ్ళు. నా ఇన్విటేషన్తో ఇక్కడికొచ్చిన మీ అందరికీ నా నమస్కారం. మీ అందరికీ మా అమ్మ మీద ఎంత అభిమానం ఉందో చూపించారు. మా కోసం మా అమ్మ ఎన్ని త్యాగాలు చేసిందో ఒక చిన్న ఏవి ద్వారా చూపించాలనుకుంటున్నాను. హాయ్ అండి, నమస్కారం. మా అమ్మ అరుంధతి దేవి, మా మా దేవత. దేవత. ఆ దేవత గొప్పతనం ఏంటో మీకు చెప్పాలని ఆశతోనే ఈ ఈ ఏవి ఏవి చేస్తున్నాం. చేశాం.
అరుంధతీదేవి రాజస్థాన్లో పుట్టి ఏలూరులో పెరిగిన మనిషి. గొప్ప ప్రేమైక మూర్తి. మా తాతయ్యని పోగొట్టుకున్న మా అమ్మ ఎన్నో కష్టాలను వచ్చి మా ఇద్దరిని పెంచి పెద్ద చేసింది. రాజస్థాన్లో బట్టల వ్యాపారం అంటేనే అరుంధతీదేవి షాపింగ్ మాల్స్. ఎంతో నిజాయితీతో వ్యాపారాలు చేస్తూ 99 బ్రాంచులు పెట్టింది. తన పిల్లలు బిజినెస్లో ఎదగాలని ఈ ఊర్లో వ్యాపారం పెట్టేలా చేసింది. ఎంతో ఖర్చుతో ఈ ఊర్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇక్కడ కూడా మేము స్ట్రాంగ్ గా నిలబడేలా చేస్తుంది. బై హార్ట్ చెప్తున్నా, మా అమ్మంటే మాకు అమ్మ మాత్రమే కాదు, అన్ని. ఇంత గొప్ప మనిషి మాకు అమ్మగా దొరకడం మా అదృష్టం. ఇంత మంచి మనిషి మాకు ప్రతి జన్మలో అమ్మగా కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. నాకు అరుంధతి గారు అబ్బాయి విక్కీ చెప్పాడు. మిమ్మల్ని కంట కనిపెట్టమని, ఏదైనా యూజ్ అయిన మ్యాటర్ దొరికితే ఫొటోస్ తీసుకోమన్నాడు. సంస్కారం నేర్పించారా మీ కొడుక్కి? ఇదేనా మీరు నేర్పించిన సంస్కారం? వారాహి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. చూడండి అరుంధతి దేవి గారు, మా అమ్మతో మీరు ఒక మాట చెప్పారంట, నాకు ఆడపిల్లని బ్యాట్ చేయాలన్న ఆలోచన వస్తేనే నా ప్రాణం తీసేసుకుంటాను అని. మరి మీ కొడుక్కి అలాంటి ఆలోచన రావటమే కాదు, ఏకంగా ఒక అమ్మాయి జీవితాన్ని చాలా చెండాలం చేసేశాడు.